సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రుచులు ఛానల్. ఈరోజు వచ్చేసి మనమైతే వెజిటేబుల్ రైస్ పలావ్ అయితే చేయబోతున్నాము మనము. సో వెజిటేబుల్ పలావ్ చూడడానికి మీరు అందరూ రెడీయా? సో గైస్, మనకి వెజిటేబుల్ పలావ్కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకైతే బీన్స్, క్యారెట్, ఆలు ఇలాగైతే తరుక్కొని అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ బఠానీలు అయితే ఉన్నాయి చూడండి, అండ్ ఇక్కడ పుదీనా, అండ్ ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, టమాటో. సో గైస్, ఈ మసాలా కావాల్సిన పదార్థాలు ఏమేమి ఉంటాయో చెప్తాను చూడండి. కొబ్బెర, లవంగాలు, అల్లం, కొత్తిమీర, తెల్లగడ్డ. సో గైస్, మనమైతే పలావ్కి బియ్యం అయితే నానబెట్టుకున్నాం చూడండి, 1.5 గ్లాస్ ఇది. సో ఇదైతే మనము ఇప్పుడు కుక్కర్లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం కుక్కర్ అయితే పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత అందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. సో గైస్, ఇందులోకి అయితే ఒక 4 లవంగాలు అయితే గైస్ కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అయితే ఇప్పుడు దాంట్లోకి అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇది వెజిటేబుల్ పలావ్ చాలా బాగుంటుంది. దీంట్లోకి మనము వంకాయ కూర మసాలా. ఇప్పుడైతే మనమైతే మసాలా అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి. బియ్యం కడుగుతుంది మా మమ్మీ. సో బాగా కడుక్కోవాలి బియ్యంని, లేకపోతే చాలా భయంకరంగా ఉంటుంది. మా మమ్మీ ఎట్లా చేస్తుందో అట్లా చేసేసి. సో గైస్, ఇప్పుడైతే మనం అయితే బియ్యం అయితే వేస్తున్నాం చూడండి. ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోవాలి. చూస్తున్నారు కదా, 5 గ్లాసెస్ మా మమ్మీ వాటర్ అయితే పోసింది. ఆ తర్వాత ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మనమైతే సాల్ట్. సో గైస్, ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ వెజిటేబుల్ పలావ్. సో రెడీ అయితే అయిపోయింది. 3 విజిల్స్ పెట్టిన తర్వాత ఇలాగైతే ఉంది. ఒకసారి కలిపెట్టుమా. ఆహా, ఏమి రుచి, తినరా మరచి అన్నట్టుంది గాయస్. పాటలు వస్తానే చూసండి దీన్ని. తర్వాత